ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. మొదటి త్రైమాసికం 2025-26లో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధిని సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రేపు జరిగే వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు సాయంత్రం రాష్ట్రానికి చేరుకుంటారు. డయేరియా వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదని, ప్రజలెవరూ అసత్య ప్రచారాలను నమ్మవద్దని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు. రాష్ట్రంలో రొయ్యలు సాగు చేసే రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇక వార్తల్లోని వివరాలు. మొదటి త్రైమాసికం 2025-26లో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధిని సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మిజోరాంలో ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం భారత్ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని వివరించారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశం చేసే ఎగుమతుల్లో వృద్ధిని సాధించగలిగామని ప్రధానమంత్రి పేర్కొంటూ, lower taxes on many products, making life easier for families. Before 2014, even daily essential like toothpaste, soap and oil were taxed at 27%. Today, only 5% GST is applicable. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు సాయంత్రం తిరుపతికి చేరుకుంటారు. రేపు తిరుపతిలో జరిగే చట్టసభల మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే జాతీయ సదస్సు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి ఈరోజు పరిశీలించారు. లోక్సభ స్పీకర్ సహా పార్లమెంటులోని మహిళా సాధికార కమిటీతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లోని మహిళా శిశు సంక్షేమ కమిటీల చైర్మన్లు, సభ్యులు హాజరవుతారని కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలో రొయ్యలు సాగు చేసే రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఆక్వా ఎక్స్పో 2025ను కేంద్ర మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశంలోని 20 రాష్ట్రాల నుంచి 45 స్టాల్స్ను ఏర్పాటు చేసినట్లు తెలుపుతూ, దేశంలో 20 రాష్ట్రాల నుండి 85 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల రైతులు గాని, షింప్ పరిశ్రమకి సంబంధించి అన్ని విభాగాల వారు కొత్తగా వచ్చినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ మందులు గాని, ఫీడ్ గాని, టెక్నాలజీ గాని వీటినన్నింటినీ కూడా ఈ ఎగ్జిబిషన్ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం. అమెరికా విధించినటువంటి టారిఫ్ ఏదైతే ఉన్నదో భారతదేశంలో ఉన్నటువంటి రైతులకు వెసులుబాటు కల్పించాలనేటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచించాడు. ఏదైతే ఎంఎస్ఎంఈ సంస్థలు ఉన్నాయో వాటి ద్వారా బయట ఎక్కువ 20 దేశాల్లో రైతులకు బాసటగా కొత్త మార్కెట్లు ఓపెన్ చేయడం జరిగింది. విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ ఈరోజు పర్యటించారు. డయేరియా మెడికల్ క్యాంపులో ఉన్న బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డయేరియాకి మూలం ఎక్కడా అనే దానిపై దృష్టి పెట్టామని, ఇప్పటి వరకు 150 మంది చికిత్స తీసుకుని ఆసుపత్రి నుంచి వెళ్లినట్లు వెల్లడించారు. డయేరియా వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదని, ప్రజలెవరూ అసత్య ప్రచారాలను నమ్మవద్దని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు, అధికారులతో ధాన్యం కొనుగోలుపై మంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన పాతికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో 41,000 పాఠశాలలు, 4,000 వసతి గృహాలకు సన్నబియ్యం అందిస్తున్నట్లు మంత్రి వివరిస్తూ, ధాన్యం కొనుగోలు విషయంలో ఒక మార్పు తీసుకురాగలిగాం. ప్రతి రైతుకి మేలు జరగాలి, రైతులు ఇబ్బంది పడకూడదనే ఒక తపనతోటి ఆలోచించి కొత్త ప్రణాళికతోటి ముందుకొచ్చాం. గత ఖరీఫ్ మాసంలో 35,94,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. ఈ సంవత్సరం ఖరీఫ్ కోసం ప్రత్యేకంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం. 11,852 కోట్ల రూపాయల ధాన్యం ఒక్క ఖరీఫ్లోనే కొనడానికి మేము సిద్ధమయ్యాం. సో రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఒక వారం ముందే మేము ప్రారంభిస్తాం. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తారు. రేపు రైల్వే మైదానంలో జరిగే పార్టీ కార్యక్రమంలో, ప్రైవేటు హోటల్లో జరిగే భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశంతో పాటు పలు పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం అవుతారని పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ సూచించారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా విద్యుత్ కమిటీ సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద రాయితీపై సోలార్ విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోవడం ద్వారా విద్యుత్ బిల్లులను తగ్గించుకోవచ్చని వివరించారు. ఒకసారి ఇంటిపైన సోలార్ రూఫ్ టాప్ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సంవత్సరాల తరబడి దాని నుంచి లబ్ధి పొందవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వస్తుసేవల పన్ను జీఎస్టీలో మార్పులు చేసి తగ్గించడం పట్ల శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే వస్తు సామాగ్రిపై జీఎస్టీని తగ్గించడం ద్వారా ఎక్కువ మంది ప్రజలకు వస్తు సామాగ్రి అందుబాటులోకి వస్తుందని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన స్థానికుడు చాణిక్య తెలుపుతూ, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఇది ఊరట ఇచ్చే అవకాశం. గతంలో ప్రధాని మోదీ దీపావళి బొనాంజా ఉంటుందన్నారు. పండుగ రాగానే జీఎస్టీ తగ్గించినట్లు ప్రకటించడం వల్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా 90% పేద మధ్యతరగతి ప్రజలకు వినియోగించే అత్యవసర వస్తువులు జీఎస్టీ తగ్గిస్తామని చెప్పడం వల్ల పేదలకు లాభం. దేశంలో ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం. దేశ వాణిజ్య వినియోగం పెరగడం వల్ల దేశం 3వ ఆర్థిక శక్తి ప్రపంచంలో ఎదిగే అవకాశం ఉందని భావిస్తున్నాం. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం మంచిదని తెలుపుకుంటున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా మహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ, ఆలయ కార్యనిర్వహణ అధికారి సీనా నాయక్ ఇతర అధికారులతో కలిసి ఈరోజు సమీక్షించారు. అనంతరం వారు సిబ్బందికి పలు సూచనలు చేశారు. క్యూలైన్ల వద్ద మంచినీటి సౌకర్యం, చంటి పిల్లలకు పాలు, బిస్కెట్లు అందించాలని అధికారులను ఆదేశించారు. వాతావరణాన్ని అంచనా వేసి ఏర్పాట్లు చేయాలని సూచించారు. గుంటూరు జిల్లా తురకపాలెంలో మరణాలకు దారితీసిన కారణాలపై సమగ్ర నివేదికను వారంలోగా అందజేయాలని ఉన్నతాధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో తురకపాలెంలో మరణాలకు దారితీసిన కారణాలపై అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఏఎన్ఎంలు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లే సమయంలో జ్వర పీడితులు ఎక్కువగా ఉంటే ఆ సమాచారం జిల్లా అధికారుల ద్వారా రాష్ట్ర అధికారులకు వెంటనే అందే వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు. వాతావరణం. ఉత్తరాంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరం వెంబడి పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి బి శేఖర్ తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉన్నది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. రాయలసీమ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొదటి త్రైమాసికం 2025-26లో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధిని సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రేపు జరిగే వేరువేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు సాయంత్రం రాష్ట్రానికి చేరుకుంటారు. డయేరియా వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదని, ప్రజలెవరూ అసత్య ప్రచారాలను నమ్మవద్దని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. రాష్ట్రంలో రొయ్యలు సాగు చేసే రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.